హాయ్ అండి. బెండకాయ ఫ్రై ఒక్కసారి ఇలా చూడండి, ఇలా చేయండి. దీనికోసం కప్పు వేరుశెనగ పలుకులు తీసుకోవాలి. నేను పావు కేజీ బెండకాయలు చెప్తున్నానండి. వేరుశెనగ పలుకులు దోరగా వేగిపోయిన తర్వాత పొట్టు వలిచి, పసుపు, మన రుచికి సరిపడగా ఉప్పు, కాశ్మీరీ లాల్ కారం ఒక పావు స్పూను, అలాగే గరం మసాలా ఒక పావు స్పూను, పొట్టు వలిచిన వెల్లుల్లిపాయలు ఒక 7-8 వెల్లుల్లిపాయలు వేసుకొని అదంతా మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లోకి ఒక నిమ్మకాయ రసం పిండి ఇలా ముద్దలాగా చేసుకోవాలండి. బెండకాయలని రెండు అంగుళాల ముక్కలా కట్ చేసుకొని మధ్యలో చీలిక పెట్టుకొని ఈ మనం పెట్టుకున్న రుబ్బి పెట్టుకున్నాం కదా, ఈ మసాలాని దాంట్లోకి స్టఫ్ చేసుకోవాలి. అలా బెండకాయలు అన్నిట్లోకి ఈ మసాలా ఊరుకొని తర్వాత ప్యాన్లోని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు వేసి వేగిన తర్వాత మనం స్టఫ్ చేసుకున్న బెండకాయలు పైన బెండకాయలు రుచి తక్కువగా ఉండకుండా లైట్గా ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసి ఒక 10-15 నిమిషాలు అలాగ మగ్గించుకుంటే సైడ్ డిష్గా చాలా బాగుండే బెండకాయ ఫ్రై రెడీ అవుతుంది.